మీరు దాదాపు 1,30,00,000 మంది ఐడెంటిఫై చేసి కూడా ఈ రోజు వరకు కూడా వారి కోసం ఎందుకు మీరు ఇవ్వడం లేదు, ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేరు? మరి మీరే చెప్పారు కదా దీంట్లో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారని చెప్పారు కదా, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? మీరు ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది, ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది, బీసీ డిక్లరేషన్ ఏమైంది, వారికి ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇప్పుడు వారికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వారిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి మీరు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేవలం ఈరోజు రాజకీయం చేయడానికి ఏదో ఒక రకంగా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి ఆ సబ్జెక్ట్ ద్వారా ఏదో ప్రజల్ని మభ్యపెడతాం, ఇక్కడ మేము మాట్లాడేసి ఏదో అన్యాయం జరిగిందని, లేకుంటే వారి హైకమాండ్కి మెప్పు కోసమో దేశవ్యాప్తంగా వారు చేస్తున్నారు కాబట్టి హైకమాండ్ మెప్పు కోసమో ఇక్కడ మేము చేస్తున్నామని చెప్పుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమంలో ఏమి తప్పు ఉన్నదో, ఏ రకంగా మీరు దీన్ని తప్పు పడతా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. కేవలం పేరు మార్చినందుక లేక మీ మీద 40% భారం పడ్డందుక మీ బాధ ఏందో ఒకసారి చెప్పాలి అధ్యక్ష. ఏదో ఒక రకంగా సబ్జెక్టు డివేట్ చేసే ప్రయత్నం చేసేటువంటి మీరు ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పారు కదా, వారికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, వారికి ఇచ్చినటువంటి మీరు డిక్లరేషన్స్ ఏమైనాయో దాని మీద సమాధానం చెప్పకుండా ఈరోజు ఏదో ఒక రకంగా మీరు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. వారు కూడా చాలా హామీలు ఇచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల కాలాధనం, బాక్లా ఇంగే అది ఇదని వీళ్ళే రైతుల గురించి గొప్పలు మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు. 2 సార్లు గెలిచిర్రు కేంద్రంలో, అవి ఇయ్యలే. మా రాష్ట్రం ఇప్పుడున్న అటువంటి అప్పుల కుప్పగా ఉంది. అయినా కూడా మీరు సబ్సిడీలు అంటేనే పేదోళ్ళని సోమరిపోతులను చేస్తారనేది మీ ఆలోచన కాబట్టి సబ్సిడీలను ఎత్తేసుకుంటూ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ 266 రకాల పనులు ఉండేది ఈ చట్టంలో ఎంజీఎన్ఆర్ఈజెస్లో, ఇప్పుడు ఆ పనులను కూడా తగ్గించారు. ఎట్లున్నదంటే నూనె లేని వత్తి ఎగేస్తేంది దిగేస్తేంది అన్నట్టు ఉంది. దీపంలో అలా నూనె లేదు, నువ్వు 125 రోజులు అని చెప్తున్నావు. మరి 125 రోజులు రాష్ట్రం మీద మోపడానికి మీకు ఏం అధికారం ఉంది? 50 రోజుల పని భారము మోపేటప్పుడు మరి సమైక్య స్ఫూర్తితో రాష్ట్రాల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి కదా. 2004-05లో ఈ చట్టం వచ్చినప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమై ఉండేది. తర్వాత 2009లో ఓవరాల్ ఇండియా మొత్తం ఉపాధి హామీ చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఆ రోజు వారి యొక్క గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా వారి పేరును కూడా పెట్టడం జరిగింది.